హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024కి సంబంధించి బుక్‌లో మనము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్ అనే టాపిక్ గురించి చూద్దామన్నమాట. సో, దీంట్లో ఏంటంటే మనకి తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ మహిళలు మరియు పిల్లల యొక్క సంక్షేమం గురించి తీసుకున్నటువంటి వివిధ ఇనిషియేటివ్స్ అదేవిధంగా కార్యక్రమాలు, వాళ్ళ యొక్క భద్రత మరియు రక్షణ గురించి ఏమేం పథకాలను ఇంప్లిమెంట్ జేస్తుంది అనేది ఈ టాపిక్‌లో డిస్కస్ జేయడం అనేది జరిగిందన్నమాట. సో, ఫస్టొచ్చేసి మనము కీ హైలైట్స్ అయితే చూద్దామన్నమాట. దీనిలో భాగంగా మనకేంటంటే ఈ కీ హైలైట్స్ అంటే ముఖ్యాంశాలనేటివి ఇచ్చారనమాట. దాంట్లో ఏందంటే ఈ ప్రసూతి మరియు శిశు ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఏం తీసుకుంది అంటే అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకుంది. దాని ఫలితంగా మనకేందంటే తెలంగాణలో ఈ కొన్ని ముఖ్యమైన సూచీలేంటి అంటే మనకి ప్రసూతి మరణాల రేటు అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం మనము. అది ప్రతి 1,00,000 లైవ్ బర్త్స్‌కి 43గా ఉందన్నమాట. అదేవిధంగా శిశు మరణాల రేటు ఇన్‌ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాము. ఇది 21 ఉంది. అంటే ఒక 1000 సజీవ మరణాల బర్త్స్ ఉంటే దానికి ఒక 21 డెత్స్ అయితే మనకి అంటే పిల్లల యొక్క సంవత్సరంలోపు డెత్స్ అనేటివి 21గా ఉందన్నమాట. సో, ఈ రెండనేటివి మనకి జాతీయ సగటుతో పోలిస్తే మనకి మెరుగ్గా ఉన్నాయన్నమాట. అంటే ఇండియా యొక్క సగటుతో పోలిస్తే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇది మెరుగైన ఫలితాలను ఇచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీస్ అన్నమాట. సో, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అనేది ఇప్పుడు మనము 35,700 అంగన్వాడీ కేంద్రాలలో దీన్ని అన్ నిర్వహిస్తున్నామన్నమాట. సో, దీనేందంటే మనకేంటది దీంట్లో భాగంగా మనకేందంటే ఈ మదర్స్‌కి అంటే గర్భిణీ స్త్రీలకి, అదేవిధంగా పిల్లలకి పోషకాహారము అట్లాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలేమన్నా ఉంటే, అదేవిధంగా మనకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లాంటి సర్వీసెస్‌నైతే ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ ద్వారా అయితే మనకి అందిస్తున్నారనమాట. సో, ఇదొచ్చేసి 35,700 అంగన్వాడీ కేంద్రాలైతే మన రాష్ట్రంలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐసీడీఎస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఏందంటే దగ్గర దగ్గర 3.32 లక్షల మంది గర్భిణీలు మరియు బాలింతలకు అదేవిధంగా 10.04 లక్షల మంది అంటే 7-3 ఏళ్లలోపు పిల్లలకి, ఇంకా వచ్చేసి మనకి 4.69 లక్షల 3-6 ఆహ్, సంవత్సరాల పిల్లలకి, ఇంకా 8,947 మంది పోషకాహార లోపం ఉన్నటువంటి పిల్లలకైతే ఈ సేవలనైతే అందిస్తుందనమాట. అంటే మనకేందంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అనేది అంటే ఇంతమందికి సుమారుగా అంతమందికి మనకి సేవలను అందిస్తున్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా మనకి దీనిలో భాగంగా మనకేందంటే ఎక్కడైతే మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఈ అంగన్వాడీ కేంద్రాలు అవైలబుల్‌గా లేవో అక్కడ మనకి మొబైల్ అంగన్వాడీ కేంద్రాలనైతే అందిస్తుందనమాట. ముఖ్యంగా ఏందంటే స్లమ్ ఏరియాస్ ఉంటాయి గదా! పట్టణాల్లో. ఎక్కడైతే మనకి ఈ ఈ అంగన్వాడీ కేంద్రాలు లేకపోతే అక్కడ మనకి మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు జేసి ఈ వీళ్ళకి పోషకాహారానికి సంబంధించినటువంటి న్యూట్రిషన్ కిట్స్‌ని లేదంటే అట్లా ఆహారం అందించి వాళ్ళ యొక్క గ్రోత్ అంటే మాల్ న్యూట్రిషన్ నుంచి గాని, గ్రోత్ గురించి గాని ఇదైతే తోడ్పాటు చేస్తుందనమాట. సో, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ అనేది ఏందంటే గర్భిణీ స్త్రీలు లేదంటే మరి బాలింతలు ఇంకా అదే విధంగా 3-6 ఇయర్స్ పిల్లల వరకి మనకి ఈ ఆహ్, సేవలనైతే అందిస్తదనమాట. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాఠశాలల్లో కోలొకేషన్ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలనమాట. సో, పాఠశాలల్లో అంటే మనకేందంటే అంగన్వాడీ కేంద్రాలనేటివి మనకి సెపరేట్‌గా ఒక దగ్గర పెట్టొచ్చు. సెపరేట్‌గా పెట్టొచ్చు. లేదు అంటే వాటిని ప్రభుత్వ పాఠశాలల్లోనే గూడా భాగంగా పెట్టొచ్చు. సో, ఇక్కడేందంటే కొన్ని అంగన్వాడీ కేంద్రాలను మనకి ఈ ప్రభుత్వ పాఠశాలల్లోనే పెట్టారనమాట. సో, ప్రభుత్వ పాఠశాలల్లోనే పెట్టడం ద్వారా అడ్వాంటేజ్ ఏందంటే, ఈ పిల్లలని తీసుకెళ్ళి ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాల్లో పెడతారు గదా! ఈ ఎవరైతే మనకి చిన్న వయస్సుంటారు గదా! వాళ్ళు నెలలు నిండిన వాళ్ళు, అదేవిధంగా 3-6 ఇయర్స్ లోపున్న వాళ్ళు అంగన్వాడీ కేంద్రాల్లోకి వెళ్ళి, అదే విధంగా వాళ్ళు అక్కడ విద్యను అభ్యసించేటువంటి అంటే ప్రీ ప్రైమరీలో కూడా అట్లే డైరెక్ట్ జాయిన్ కావడానికి స్కోప్ ఉంటదనమాట. సో, అట్లా మనకేందంటే కొన్ని అంగన్వాడీ కేంద్రాలనైతే ప్రభుత్వం ఏం జేసిందంటే, అదే స్కూళ్ళల్లోనే లొకేట్ జేసిందనమాట. సో, ఇప్పటి వరకేందంటే మొత్తం 15,640 అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, మొత్తం ఈ 35,700 అంగన్వాడీ కేంద్రాలుంటే, అందులో
దగ్గర దగ్గర సగం పైన సగం వరకి అంటే 15,640 దగ్గర దగ్గర ఈ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలోనే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రాష్ట్రంలో 35 బాలల గృహాలు ఉన్నాయన్నమాట. సో, చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి. సో, ఈ బాలల గృహాలనేటివి పనిచేస్తున్నాయన్నమాట. సో, దీని ప్రకారం ఏందంటే ఈ మనకి ఈ బాలల గృహాలలో ఈ చైల్డ్స్‌నయితే ప్రొటెక్ట్ జేయడం జరుగుతది. మనకి 2023, 24లో కీలకంగా సాధించినటువంటి విజయాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఏందంటే మనకి ఈ 8,282 మంది పిల్లలను గుర్తించి వాళ్ళకి ప్రొటెక్షన్ అయితే కల్పించడం జరిగిందనమాట. అదేవిధంగా 1,022 మంది బాల్య వివాహాలను నిరోధించారు. ఇంకా 5,933 మంది పిల్లలకి ఈ స్పాన్సర్‌షిప్ అదేవిధంగా ఈ పెంపుడు సంరక్షణను అందించారు. ఈ ముస్కాన్ స్కీమ్ ఉంది గదా! స్మైల్ ఆపరేషన్‌ల ద్వారా మనకి 4,851 మంది పిల్లలను రక్షించడం జరిగింది. అదేవిధంగా దేశీయంగా, అంతర్జాతీయంగా సారీ మనకి 166 మంది దత్తతలను మనకి అంటే అడాప్షన్ చేయడానికి మనకైతే వీళ్ళు హెల్ప్ జేయడం అనేది జరిగిందనమాట. సో, మనకొచ్చేసి ఈ 35 బాలల గృహాలలో ఇలాంటి విజయాలనైతే సాధించడం జరిగిందన్నమాట. సో, కాబట్టి ఈ ఫిగర్స్ అన్నీ ఇంపార్టెంటా అంటే స్కోప్ లేదు. అడగొచ్చు. మేబీ చెప్పలేము. బట్ ఇచ్చారు కాబట్టి చదువుకోండి. 35 బాలల గృహాలైతే ఉన్నాయి మనకి. ఇంకా అదే విధంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ట్రాన్స్‌జెండర్ వాళ్ళుంటారు కదా! వాళ్ళ సంరక్షణ గురించి కూడా అనేక రకాలైనటువంటి స్కీమ్స్‌నైతే ప్రవేశపెడుతుంది ఇప్పుడిప్పుడే. ఇక దీని గురించి ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల గురించైతే మనకి ఈ సంక్షేమ బోర్డునైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇదేంటంటే మనకి ఈ లింగ మార్పిడి ఈ ఈ చేసుకున్నటువంటి వ్యక్తుల గురించైతే అనేక రకాలైనటువంటి హెల్ప్ గురించి చేయడం జరుగుతదనమాట. వాళ్ళకి ఎకనామికల్‌గా గూడా మనకి హెల్ప్ జేయడానికి సబ్సిడీగా మనకి రూపాయలు 50,000 అయితే మనకి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు గూడా ఈ బోర్డు ద్వారా అందిస్తారనమాట. తద్వారా వాళ్ళేందంటే చిన్న చిన్న ఆహ్, ఏదైనా మనకి ఏమైనా చిన్న చిన్నటువంటి మన బిజినెస్‌లను ఎస్టాబ్లిష్ జేసుకోవచ్చనమాట. సో, కాబట్టి అట్లాంటి ఎస్టాబ్లిష్ జేసుకొని వాళ్ళ ఎకనామికల్‌గా డెవలప్ కావడానికి యూజ్ అయితదనమాట. సో, ఇప్పటి వరకు 65 మంది ట్రాన్స్‌జెండర్‌లకి ఆర్థిక సహాయం అయితే అందించారనమాట. అదే విధంగా ఇంకా ఈ ట్రాన్స్‌జెండర్స్‌లో మహిళలు గూడా కొంతమంది ట్రాన్స్‌జెండర్స్ ఉంటారు గదా! వాళ్ళకి గూడా షెల్టర్ హోమ్స్‌ను నిర్మించారన్నమాట. వాళ్ళ రక్షణ గురించి వాళ్ళు ఉండడానికి. అదే విధంగా మనకి ఉస్మానియా గాంధీ ఆస్పత్రిలో మనకి ఈ లింగ నిర్ధారణల సర్జరీలు జేయడము, అదేవిధంగా హార్మోనల్ థెరపీ సేవలను అందుబాటు చేయడం అట్లాంటివి జేశారనమాట. ఇంకా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతోటేంటంటే, మనకు అన్ని ఈ జిల్లా ఆస్పత్రుల్లో ఈ లింగ మార్పిడి క్లినిక్‌లని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో, లింగ మార్పిడి క్లినిక్‌లు మనకి ఎవరి సహాయంతో చేశారంటే, మనకి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతో అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ క్రింది వాటిలో ఎవరి ద్వారా మనకి ఈ లింగ మార్పిడి ఆస్పత్రులను అంటే క్లినిక్‌లని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం జరిగిందని అడగొచ్చు. లేదంటే ఈ లింగ మార్పిడి క్లినిక్‌లను ఎక్కడ ఏర్పాటు చేశారని అడగొచ్చు. అట్లా జిల్లా ఆస్పత్రుల్లో ఎవరి ద్వారా అంటే తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సహకారంతోనే అట్లా. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే వీళ్ళకొక హెల్ప్ లైన్ ఉంది. ఈ ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించి ఈ పథకాలు గాని, వాళ్ళ సర్వీసెస్‌ని ఫెసిలిటేట్ జేయడానికి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు జేశారు. సో, ఆ హెల్ప్ లైన్ ఏంటంటే మనకి ఈ 155326 సో, ఈ హెల్ప్ లైన్ నంబర్ అనేది అడుగుతారనమాట. సో, ట్రాన్స్‌జెండర్స్ యొక్క సర్వీసెస్ అదేవిధంగా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్‌ని ఫెసిలిటేట్ చేయడానికి హెల్ప్ లైన్ నంబర్ ఎంత అని అడుగుతారనమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ 155326 అనేది మనకి హెల్ప్ లైన్ నంబర్. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది అడగడానికి స్కోప్ ఉంటదనమాట. సో, అది ట్రాన్స్‌జెండర్స్ యొక్క హెల్ప్ లైన్ నంబర్ అనేది. సో, ఇట్లా మనకి ఈ కీ హైలైట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో, కీ హైలైట్స్‌లో ఏం చెప్తారంటే, ఈ పిల్లలు మరియు అంటే ఈ మహిళలు మరియు శిశు సంక్షేమం గురించి మనకి గవర్నమెంట్ యొక్క ఇండికేటర్స్ ఎట్లా ఉన్నాయి? ఐసీడీఎస్ స్కీమ్ ద్వారా ఎట్లా డెవలప్‌మెంట్ చేస్తున్నాం మనము? అదేవిధంగా మనకి ఈ బాలల గృహాల ద్వారా అదేవిధంగా ట్రాన్స్‌జెండర్స్‌కి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఎట్లున్నాయనేది ఇక్కడ చూడడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టాపిక్‌లో వెళ్తే ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రడక్షన్‌లో అంటే మనకేందంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు శిశువు సంక్షేమం గురించి ప్రభుత్వం అయితే అంకిత భావంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇంకా దానిలో భాగంగా ముఖ్యమైన కార్యక్రమాలు
ఏమేమి అవలంబిస్తుంది గవర్నమెంట్ అనేది ఇవన్నీ చెప్పడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం, అదే విధంగా వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడము, ఆరోగ్య సలహాలు, సేవలు అందించడము, వాళ్ళ హ్మ్. ఆశ్రయం అంటే వాళ్ళకి ఆశ్రయం కల్పించడము, సంరక్షించడము. అదే విధంగా మనకి ఈ గృహహింస, పిల్లల దుర్వినియోగము, అదే విధంగా బాల్య వివాహాలుంటాయి గదా! వాళ్ళకు సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి వివిధ చట్టాలుంటాయి గదా! వాటిని ఇంప్లిమెంట్ జేయడము. సో, వాటి నుంచి వాళ్ళకి రక్షణ కల్పించడానికి వాటికి వివిధ రకాలైనటువంటి చట్టాలు, వాటి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడం ముఖ్యమైన కార్యకలాపాలన్నమాట. సో, గవర్నమెంట్ జేసేది. అదే విధంగా ఈ డిపార్ట్‌మెంట్ అంటే ఈ చైల్డ్ వెల్‌ఫేర్ వుమెన్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ ఉంటది గదా! ఆ డిపార్ట్‌మెంట్ అనేది 149 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల ద్వారా మనకి 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏందంటే వీళ్ళకి ఈ మనకి పోషకాహారానికి సంబంధించినటువంటి ఆహ్, స్కీమ్‌ని అంటే పోషకాహారాన్ని అందిస్తుంది. అదే విధంగా మనం ముందు అనుకున్నట్టు ఇమ్యునైజేషన్స్ అట్లాంటివన్నీ ఇక్కడ అందిస్తుందన్నమాట. సో, దీని ద్వారా మనకేందంటే ప్రతి ఏటా 4,00,000 దగ్గర దగ్గర 4,00,000 మంది గర్భిణీలు, అదే విధంగా బాలింతలకి, అదే విధంగా 14,00,000 మంది ఆరేళ్లలోపు పిల్లలకి లబ్ధి అయితే సమకూరుతుందన్నమాట. సో, మనకేందంటే ఏటా మనకి ఎన్ని అంటే 4,00,000 మంది వరకు గర్భిణీలు మరియు బాలింతలు, అదే విధంగా 14,00,000 మంది 6 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలకి ఈ 149 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల ద్వారా అంటే ఆ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు ఎన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నాయంటే 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనకి లబ్ధి అయితే సమకూరుస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, ఉమెన్ హెల్ప్ లైన్‌లు, సఖీ వన్ స్టాప్ సెంటర్‌లు అట్లాంటి మొదలైనటువంటి పథకాల ద్వారా మనకేందంటే ఈ వుమెన్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్‌కి సంబంధించినటువంటి ఆహ్, భరోసా అయితే మన ప్రభుత్వం కల్పిస్తుందన్నమాట. ఇంకా మనకి పిల్లలు మరియు మహిళలకు అంటే మనకి అదేవిధంగా మహిళా సాధికారత కోసం మనకేంటంటే అనేక ఏమైనటువంటి మౌలిక వసతులు, అదేవిధంగా సర్వీసెస్ ఉన్నాయనేది ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఈ టేబుల్‌లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో, మనకేంటంటే ఈ వాటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇవ్వడం జరిగింది. అంటే మనకి చైల్డ్ ప్రొటెక్షన్ పిల్లల సంరక్షణ గురించి, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి ఏమేమి అందుబాటులో ఉన్న సేవలు గాని, లేదంటే మౌలిక సదుపాయాలు గాని ఏమున్నాయని అడిగారు. సో, ఇక్కడ కౌంట్ అడగకపోయినా గాని మనకి వాటి గురించి అడుగుతారనమాట. సో, ఇక్కడేందంటే చైల్డ్ ప్రొటెక్షన్ గురించి లాస్ట్ టైమ్ చూడండి ఈ 'స్వధార్ గ్రేస్' అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో అడిగారు. ఆహ్, స్వధార్ గృహాలనేసి అడిగారు మనకి. సో, అట్లా మనకి ప్రభుత్వం దీని గురించి అడుగుతారు. సో, ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క కీవర్డ్ అనేది ఇంపార్టెంటు. దానికి సంబంధించిన స్కీమ్స్‌ని మీరు చూసుకోవాలి. లాస్ట్ టైమ్ గ్రూప్ 1లో స్వధార్ గ్రే గురించి అడిగారు అట్లా. సో, అట్లా ఏదైనా అడగడానికి ఇక్కడ ఉజ్జీవాల హోమ్స్ అట్లాంటి వాటి గురించి గూడా అడగడానికి స్కోప్ ఉంటదన్నమాట. కాబట్టి వాటి గురించి డీటెయిల్‌గా మీరు చూసుకోవాలి. ఎన్నున్నాయనేది ఇక్కడ ఇచ్చారు. వాటి గురించి మాత్రం వచ్చినప్పుడు చూసుకోండది. చిల్డ్రన్ హోమ్స్ 35 ఉన్నాయి. 17 శిశు గృహాలున్నాయి. సో, శిశు గృహాలకు సంబంధించి అడగొచ్చు. అట్లా ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క వర్డ్ గురించి మనకి డీటెయిల్‌గా ఏదైనా క్వెషన్ పడితే పడొచ్చనమాట. అదేవిధంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ 33 ఉన్నాయి. 33 చైల్డ్ హెల్ప్ లైన్ యూనిట్స్ ఉన్నాయి. ఒక చైల్డ్ హెల్ప్ లైన్ ఓ సీడీ కంట్రోల్ రూమ్ ఒకటుంది. 33 చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీస్ ఉన్నాయి. 33 జువైలైన్ జస్టిస్ బోర్డ్స్ ఉన్నాయి. 7 జువెనైల్ హోమ్స్ ఉన్నాయి. ఈ జువెనైల్ జస్టిస్ బోర్డ్స్ అనేటివి 33 ఉన్నాయి. అదేవిధంగా జువెనైల్ హోమ్స్ ఉన్నాయి. ఈ 1 స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంది. అదేవిధంగా 1 స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ఇట్లా ఉన్నాయన్నమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే వాటి గురించి డీటెయిల్‌గా గూడా అడగొచ్చు. ఇంకా వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి 181 అనేది వుమెన్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ అన్నమాట. సో, వుమెన్ హెల్ప్ లైన్ అనేది మనకేంటంటే నంబర్ ఎంతంటే 181 అనేది వుమెన్ హెల్ప్ లైన్ నంబరు. సో, కాబట్టి అది అడగడానికి స్కోప్ ఉంటది. అదేవిధంగా 36 సఖీ వన్ స్టాప్ సెంటర్స్ అని ఉంది. సో, సఖీ వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటి అని అట్లా అని అడగొచ్చు అన్నమాట. సో, 13 స్టేట్ రన్ వుమెన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా 18 స్వధార్ గృహాలున్నాయి. అదేవిధంగా 2 ఉజ్జీవాల హోమ్స్ ఉన్నాయి. అదేవిధంగా సీహెచ్‌ఈడబ్ల్యూ అనేది స్టేట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ వుమెన్ అనేదుంది. సో, ఈ ఫుల్ ఫార్మ్ గూడా అడగడానికి స్కోప్ ఉంటదనమాట. డబ్ల్యూ అంటే ఏంటి అని గూడా అడగొచ్చనమాట. సో, కాబట్టి ఇట్లా మనకి వీటి గురించి అడగడానికి స్కోప్ ఉంటదనమాట. సో, ఇవి రాష్ట్రంలో ఉన్నటువంటి చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ వుమెన్ ఎంపవర్‌మెంట్‌కున్నటువంటి సర్వీసెస్ అదంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీస్ అన్నమాట. ఐసీడీఎస్ అనేది చాలా ఓల్డ్ పథకము. సో, దీంట్లో భాగంగా మనకేందంటే ఈ అంగన్వాడీ సేవల ప్రాజెక్ట్‌గా దీని పేరైతే మార్చడం జరిగిందనమాట. సో, అంగన్వాడీ సేవల ప్రాజెక్ట్ అన్నా, ఐసీడీఎస్ అన్నా ఒకటే అన్నమాట. దీని ద్వారా మనకేందంటే ఇదొక భారత ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ అన్నమాట. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్. దీంట్లో భాగంగా మనకంటే మహిళలు మరియు పిల్లల యొక్క ఆరోగ్యము మరియు విద్యా పోషకాహార సేవలైతే దీని ద్వారా అందిస్తారన్నమాట. తెలంగాణలో 33 జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్స్ అమలవుతున్నాయి. మొత్తం 149 ప్రాజెక్టులున్నట్టు మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం. అందులో 99 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 25 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. అదేవిధంగా 25 గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. 149 ప్రాజెక్టులు. మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలలో ఈ ప్రాజెక్టులు, ఈ 149 ప్రాజెక్టులైతే అమలు పరుస్తున్నామన్నమాట. దీని ద్వారా మనకేందంటే గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా బాలింతలు, 6 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఈ సేవలను అమలు పరుస్తున్నారు. వీళ్ళకిచ్చినటువంటి అంగన్వాడీ హెల్ప్ లైన్ సెంటర్. సో, అంగన్వాడీ హెల్ప్ లైన్ సెంటర్ ఏంటంటే 155209 వెరీ వెరీ ఇంపార్టెంట్. అంగన్వాడీ హెల్ప్ లైన్ నంబర్ ఎంత అనేది అడుగుతారన్నమాట. సో, ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఈ హెల్ప్ లైన్ ఇచ్చారు. ఇంతకు ముందుకు మనం ఒక హెల్ప్ లైన్ అనుకున్నాం. ఆ హెల్ప్ లైన్ ఏందంటే మనకి ట్రాన్స్‌జెండర్స్ హెల్ప్ లైన్. సో, 155326 అనేది ట్రాన్స్‌జెండర్ హెల్ప్ లైన్. ఇప్పుడొచ్చేసిందేందంటే మనకి అంగన్వాడీ హెల్ప్ లైన్ 155209. సో, ఈ హెల్ప్ లైన్‌లలో గూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని గూడా అడగొచ్చు. లేదంటే కింది వాటిలో అంగన్వాడీ హెల్ప్ లైన్ ఏంటి? లేదంటే అట్లా గూడా అడగొచ్చు. రాంగ్ ఉన్నది ఏందని అడగొచ్చు. కాబట్టి హెల్ప్ లైన్ నంబర్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందుకు అట్లాంటి క్వెషన్స్ వచ్చాయి. వచ్చే స్కోప్ ఉంటది. సో, అది. అట్లా ఇంకా అదే విధంగా ఆరోగ్య లక్ష్మి పథకము, అదేవిధంగా ఇంటింటికి కౌన్సెలింగ్ ఇట్లాంటి అన్ని పథకాల ద్వారా ఈ మహిళలకి అదే విధంగా మనకి ఈ అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్స్‌కి గూడా వాళ్ళకి హెల్ప్ జేస్తున్నారు. ఎట్లా అంటే వారి వేతనాలను ఆహ్, పెం పెంచి అట్లాంటివి చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ సెంటర్‌లను ఏర్పాటు చేయడం అన్నమాట. సో, ఏందంటే కో లొకేషన్ అంటాం మనం. సో, కో లొకేషన్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ రెండిటిని ఒకే ప్రిమిసెస్‌లో ఏర్పాటు జేయడం అన్నమాట. సో, అంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఈ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం. భారత ప్రభుత్వం ఒకటి పాలన అనే ఒక పథకం తెచ్చిందన్నమాట. సో, పాలన పథకం అనేది ఒకటి తెచ్చింది. దానిలో భాగంగా ఏందంటే ఈ 33 అంగన్వాడీ క్రష్ సెంటర్‌లనైతే ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో, నథింగ్ బట్ అంగన్వాడీ కేంద్రాల్లోనే ఈ క్రషెస్‌ని ఏర్పాటు జేస్తారు. ఈ క్రష్ ఏంటి మనకి డే కేర్ ఇస్తారన్నమాట. సో, మదరు, ఫాదర్ ఇద్దరు గనక ఏదైనా వర్క్ జేసుకుంటారు. లేదంటే ఇద్దరు గూడా వాళ్ళు కూలికి వెళ్తారు. లేదంటే వాళ్ళు ఏదో ఒక ఇన్‌కమ్ జనరేట్ జేయాలంటే ఇద్దరు పని జేయాల్సిన స్కోప్ ఉంటది. అట్లాంటప్పుడు వాళ్ళ చిన్న పిల్లలని ఎక్కడ ఏర్పాటు జేస్తారంటే ఈ అంగన్వాడీ కేంద్రాలనే క్రష్ సెంటర్‌లను ఏర్పాటు జేస్తే అక్కడ వాళ్ళు ఆడుకోవడము అట్లాంటి డే కేర్ అందించడం లాంటివి సెంటర్స్‌నైతే ఈ పాలనా పథకం ద్వారా డే కేర్ సెంటర్ అంగన్వాడీ క్రష్ సెంటర్ అంటామన్నమాట. దాంట్లో డే కేర్ సౌకర్యాలనైతే అందిస్తారన్నమాట. సో, ఇది పాలనా స్కీమ్ అనేది దేనికి సంబంధించిందని అడుగుతారన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఈ అంగన్వాడీ క్రష్ అంగన్వాడీ సెంటర్ అన్నమాట. సో, అట్లాంటివి అడిగే స్కోప్ ఉంటది. ఇట్లా అదే విధంగా మనకేందంటే ఈ 35,000 అంగన్వాడీ కేంద్రాలు అనుకున్నాం గదా! టోటల్ ఎన్ని అంగన్వాడీ కేంద్రాలున్నాయి రాష్ట్రంలో అంటే మనకి ఈ 35,700 ఉన్నాయన్నమాట. సో, దాంట్లో 15,600 అంగన్వాడీ కేంద్రాలనేటివి ప్రభుత్వ పాఠశాల భవనాల్లోనే ఇప్పటివరకు ప్రభుత్వం రీలొకేట్ చేస్తుందన్నమాట. సో, ఎక్కడన్నా ఆహ్, రెంటెడ్ బిల్డింగ్ ఉందనుకో అక్కడి నుంచి తీసేసి ఈ ప్రభుత్వ అంతకుముందు సెపరేట్‌గా అంగన్వాడీ కేంద్రం ఉండేది. కానీ వీటిని ఎట్లా మారుస్తుందంటే ఈ ప్రభుత్వ అంటే భవనాల్లోనే ఏర్పాటు చేస్తుందన్నమాట. తద్వారా ఏందంటే పిల్లలకి ఈ బడికి పోవాలనే ఒక ఆహ్, అలవాటు వస్తది. అట్లా వాళ్ళకి యూజ్ అయితదనమాట. సో, అది దాని యొక్క అంటే ప్రీ స్కూల్ అనేది ఈజీగా వాళ్ళకి అలవాటయితదనమాట. సో, అట్లా. సో, ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి ఇగ మనకి ఫస్ట్ క్లాసు, నర్సరీ అట్లాంటియన్నీ ఈజీగా అలవాటయ్యేదానికి స్కోప్ ఉంటది. అట్లా మనకి రీలొకేట్ జేయడం అన్నమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎల్ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి అంటే మనకి ప్రీ స్కూల్ విద్య 3-6 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ప్రీ స్కూల్‌కి సంబంధించినటువంటి విద్యని అదే విధంగా దాంట్లో అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ అయితే అనేక రకాలైనటువంటి కృషి అయితే చేస్తుందన్నమాట. ఇంకా ఈ జాతీయ విద్యా విధానం 2020
2020కి అనుగుణంగా మనకేందంటే, ఈ అంగన్వాడీ కేంద్రాల్లోనే మనకి స్కూల్ ప్రీ స్కూల్ విద్యనైతే మనకి ప్రభుత్వం ప్రవేశపెడుతుందన్నమాట. ఇంకా దీనిలో భాగంగా మనకేందంటే, అనేక రకాలైనటువంటి మౌలిక వసతులను ఏర్పాటు జేయడము, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడము, ఇక కొత్త కరిక్యులమ్ జారీ చేయడం అట్లాంటివన్నీ తీసుకొస్తుందనమాట గవర్నమెంటు. ఇంకా మనకొచ్చేసి ఈ మొత్తం అదే ఇగ మనకి 15,640 ఈ ఏవైతే అంగన్వాడీ కేంద్రాలున్నాయో అవి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు జేసినట్టుగా మనకు చెప్పుకున్నాం మనము. వాళ్ళకి యూనిఫార్మ్స్ ఇయ్యడము, అంటే మనకి బోర్డ్స్ ఏర్పాటు జేయడం, అంటే గ్రీన్ కలర్ బోర్డ్స్ ఉంటాయి గదా! అవి ఏర్పాటు జేయడము. ఇట్లాంటియన్నీ తీసుకొస్తున్నారు. అదంతా మీరు జూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరోగ్య లక్ష్మి స్కీమ్ అన్నమాట. సో, ఆరోగ్య లక్ష్మి స్కీమ్‌నే మనం ఏమంటామంటే సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని గూడా అంటామన్నమాట. సో, అనుబంధ పౌష్టికాహార కార్యక్రమము. సో, ఆరోగ్య లక్ష్మి స్కీమ్. సో, ఇది గూడా మనకేందంటే ఐసీడీఎస్ స్కీమ్ తోటి మనకి ఇస్తున్నారనమాట. సో, ఇది గూడా మనకి కేంద్ర ప్రాయోజిత కార్యక్రమము. సో, మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నమాట. సో, ఇది 35,700 అంగన్వాడీ కేంద్రాలను కవర్ జేస్తుంది. 149 ప్రాజెక్టులలో ఇది అమలు పరుస్తుంది. సో, ఇది ఎవ్రీ టైమ్ రిపీట్ అయితుంది గాబట్టి కొంచెం వెరీ, వెరీ ఇంపార్టెంటు. ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని అడగొచ్చు. లేదంటే ఐసీడీఎస్ కింద ఎన్ని ప్రాజెక్టులున్నాయని అట్లా గూడా అడగొచ్చు. సో, కాబట్టి అదన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏందంటే మనకి 7 నెలల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా బాలింతలుంటారు గదా! అంటే పాలిచ్చే మహిళలుంటారు గదా! వాళ్ళందరికీ పోషకాహారము అందించడం అన్నమాట. సో, ఈ స్కీమ్ కింద మనకేం జేస్తారంటే గర్భిణీలకి, అదేవిధంగా బాలింతలకొచ్చేసి మనకి ఒక ఫుల్ మీల్ ఇస్తారన్నమాట. ప్రతిరోజు మధ్యాహ్నం ఒక ఫుల్ మీల్ ఇస్తారు. దాంట్లో ఏందంటే పప్పు, అన్నము, నూనె, కూరగాయలు, పాలు 200 మిల్లీలీటర్ల పాలు, ఒక ఉడికించిన గుడ్డు ఉంటదనమాట. సో, కాబట్టి ఒక ఫుల్ మీల్ అనేది ఇస్తారనమాట. సో, ఏమేమి ఉంటదని అడిగినా గూడా అడగొచ్చు. సో, కాబట్టి స్ట్రెయిట్ లైన్ ఈ లైనే పడొచ్చనమాట. అంటే విచ్ ఆఫ్ ద కరెక్ట్ అని అట్లాంటివి అడుగుతారనమాట. అదేవిధంగా ఈ బాలామృతం పథకం అనేది ఒకటుంది. దాంట్లో భాగంగా మనకేందంటే 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకేందంటే మనకి ఈ వేయించిన గోధుమలు, బెంగాల్ గ్రాము, పాల పొడి ఇట్లాంటివి ఉంటాయి గదా! వాటన్నిటిని పొడి జేసినటువంటి ఒక బాలామృతం అనేది ఇస్తారనమాట. అదేవిధంగా ఒక నూనెతో కూడినటువంటి ఒక ఈ 2.5 కేజీల ప్యాకెట్‌నయితే ఇస్తారనమాట. ఈ బాలామృతం అనేది ఒకటి ఇస్తారు. అదేవిధంగా నెలకు వచ్చేసి ఒక 16 గుడ్లను ఇస్తారనమాట. నెలకి 16 గుడ్లనిస్తారు. ఎందుకంటే ఆల్టర్‌నేటివ్ డే అన్నట్టు. ఒక ఆల్టర్‌నేటివ్ డే ఒక ఎగ్ ఇచ్చేటట్టు అట్లా చూస్తారనమాట. సో, బాలామృతం పథకం కింద మనకి ఒక 2.5 కేజీల ఒక ప్యాకెట్‌నిస్తారు. దాంట్లో మనకి వేయించిన గోధుమలు, బెంగాల్ రాములు, అదేవిధంగా పాల పొడి, చక్కెర, నూనెతో కూడినటువంటి ఒక ప్యాకెట్‌నిస్తారు. నెలకి 16 గుడ్లనైతే ఇస్తారనమాట. ఈ బాలామృతం స్కీమ్ కింద. సో, అదే మనకి ఆరోగ్య లక్ష్మి స్కీమ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇక ప్రతిరోజు పిల్లలకేందంటే ఒక 100 గ్రాముల ఈ మిశ్రమాన్ని, అంటే ఈ ప్యాకెట్‌లోనే ప్రతిరోజు తీసుకునేటట్టు చూస్తారనమాట. అట్లా 25 రోజులు తిని తినిపిచ్చేందుకు. సో, 100 గ్రామ్స్ ఇంటూ 25 డేస్ 2.5 కేజెస్ అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. సో, 2.5 కేజెస్ ఉన్న ప్యాకెట్ ఇచ్చేస్తారనమాట. సో, ఆ ప్యాకెట్ డైలీ 100 గ్రామ్స్ తీసుకునేటట్టు పిల్లలు యూజ్ అయితదనమాట. సో, 25 రోజులు ఇవ్వాలనేది టార్గెట్. అట్‌లీస్ట్ 25 రోజులు. సో, అందుకనే 2.5 కేజెస్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరికి యూజ్ అయితదంటే తక్కువ బరువున్నోళ్ళకి, పోషకాహార లోపం ఉన్నోళ్ళకి, అదేవిధంగా ఈ శిశు మరణాల రేటుని గిట్లా తగ్గించడానికి ఈ పథకం టార్గెట్ చేసుకుందన్నమాట. ఇంకా మధ్యాహ్న భోజన పథకం అనేది ఉంది. దాని ప్రకారం ఏందంటే ఈ అంగన్వాడీ సెంటర్‌లో 3-6 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రతిరోజు ఏందంటే ఒక ఉడికించిన గుడ్డు తో పాటు వేడి వేడిగా వండినటువంటి భోజనం, అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ ఇవ్వడం అట్లాంటివి గూడా జేస్తున్నారన్నమాట. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళనేటి ఇక్కడ ఏ ఇయర్ గర్భిణీలు, స్త్రీలు, అదేవిధంగా బాలింతలు ఎంతమందున్నారు ఇట్లాంటియన్నీ ఇచ్చారు. అది చూసుకోండి మీరు. ఇంకా అది. నెక్స్ట్ ఈ మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను గూడా ఏర్పాటు జేశారని జెప్పుకున్నాం గదా! సో, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు జేశారు. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్లేస్‌లో ఈ మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు వెళ్ళి వాళ్ళకి ఈ స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఈ స్కీమ్ ఇంత ఉన్నా గాని మనకి ఎక్కడ, అంటే ఈ స్కీమ్ యొక్క మెయిన్ సవాళ్ళు ఎట్లున్నాయంటే మనకి ఈ ద్రవ్యోల్బణం పెరిగితే రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పుడు గవర్నమెంట్ అనేది ఒక ఫిక్స్‌డ్ అమౌంట్ ఇస్తది కాబట్టి అప్పుడు అట్లాంటి టైంలో మనకి చాలా ఇబ్బందయితుందనమాట. అదేవిధంగా సరుకుల ధరలు పెరగడము, ఇట్లాంటియన్నీ మనకి సవాళ్ళు అన్నమాట.
ఇంకా ఈ సిస్టమ్‌ని మనం ట్రాక్ చేయడానికి మనకేందంటే డిజిటల్ అంటే ఈ డిజిటలైజేషన్‌ని ప్రారంభించింది గవర్నమెంటు. సో, దాంట్లో భాగంగా మనకేందంటే న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్‌తో అనుసంధానం చేయడం జరిగిందన్నమాట. సో, ఎన్‌హెచ్‌టీసీ అంటే ఏంది అడుగుతారనమాట. సో, అది ఇక్కడ జూసుకోండి. అట్లా. అది మనకి ఆరోగ్య లక్ష్మి స్కీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పోషణ్ అభియాన్. సో, పోషణ్ అభియాన్ అనేది గూడా మనకి ఈ పోషకాహార లోపాన్ని తగ్గించడానికి పోషణ్ అభియాన్ అనేది గూడా ఒకటి తీసుకొచ్చారన్నమాట. సో, ఇదేందంటే 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరికీ ఈ పెరుగుదల గురించి, అదేవిధంగా తక్కువ బరువున్న వాళ్ళు, అదేవిధంగా యుక్త వయస్సులో ఉన్నటువంటి బాలికలకి, గర్భిణీ స్త్రీలకి ఈ రక్తహీనత తగ్గించడానికి యూజ్ అయితదన్నమాట. సో, అది దీనిలో భాగంగా మనకేందంటే ఈ ఈ పోషకాహారం లోపానికి సంబంధించి తల్లిదండ్రులకు, పిల్లలకి దాని యొక్క పోషకాహారానికి సంబంధించినటువంటి ఈ ప్రాముఖ్యతను వివరిస్తారన్నమాట. అదేవిధంగా వాళ్ళు ఈ దానిలో భాగంగా ఏందంటే మనకి 2580 పీఆర్ఐలకి అదేవిధంగా సిడి కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి ఈ పోషణ్ పంచాయతీలుగా వీటిని అంటే ఒక గ్రామ పంచాయతీలని పోషణ్ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా ఉంటదన్నమాట. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్‌గా ఇది ఇచ్చారు మనకి. ఏది? ఎంత ఖచ్చితమైన బరువు నెలవారీగా ఎట్లా ఉండాలి? అంటే ఒక్కొక్క పిల్లలకి ఎంత ఎత్తు, ఎంత బరువు ఉండాలనేది చెప్పడం అయితే జరుగుతుందనమాట. వాటిని మానిటర్ జేయడానికి ఈ అంగన్వాడీ కేంద్రాలకేందంటే 4 గ్రోత్ మానిటరింగ్ పరికరాలను ఒక్కొక్క అంగన్వాడీకి ఇచ్చారన్నమాట. ఆ కిట్ ద్వారా మనకేందంటే ప్రతి పిల్లవాడి యొక్క బరువు, వాళ్ళ ఎత్తుని కొలుస్తారు. సో, అట్లాంటి ఇచ్చారు. అదేవిధంగా సూపర్వైజర్‌లకు గూడా శిక్షణ ఇవ్వడం జరిగిందన్నమాట. మనకి మార్చ్ 2024లో 15 రోజుల పాటేందంటే, ఈ పోషణ్ పక్వాడా క్యాంపెయిన్ అనేది చేశారన్నమాట. సో, చేశారు. సో, దీనిలో మనకేందంటే, ఈ సాంప్రదాయ పద్ధతులుంటాయి గదా! ఓల్డ్ టైమ్‌లో ఉన్నటువంటి ఆహార పద్ధతులు, అదేవిధంగా స్థానిక ఆహార పద్ధతుల పైన శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతది. దాన్ని ప్రమోట్ జేస్తదన్నమాట. అట్లా. అది. సో, అది. ఇప్పటివరకు ఇది 2,000,000లకు పైగా కార్యకలాపాలని చేసింది. సో, ఇది పోషణ్ అభియాన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. సో, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అన్నమాట. ఈ మిషన్ వాత్సల్య అనేది ఉందన్నమాట. సో, ఈ మిషన్ వాత్సల్య ద్వారా మనకేందంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్ తోటి దీన్ని మిషన్ వాత్సల్య అని రెండిటిని అంటే మనకి అలైన్ జేయడం జరుగుతుందన్నమాట. సో, అలైన్ చేసి అదే విధంగా మనకి బాలల న్యాయ చట్టం 2015, లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించేటువంటి 2012 చట్టము. ఇట్లాంటి అన్నిటిని బలోపేతం చేయడానికి ఈ ఇంటిగ్రేటెడ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. సో, ఈ స్కీమ్ అనేది దగ్గర దగ్గర చెప్పాలంటే అన్నిటిని ఇంటిగ్రేట్ చేస్తదని చెప్పొచ్చన్నమాట. ప్రొటెక్షన్‌కి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్‌ని ఇంటిగ్రేట్ చేస్తదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చన్నమాట. తద్వారా మనకేందంటే ఈ బాలల పైన జరిగేటువంటి ఏదైనా చర్య అంటే మనకి వాళ్ళ ప్రొటెక్షన్‌కి అదే విధంగా వాళ్ళ పైన జరిగేటువంటి బ్యాడ్ థింగ్స్‌ని ఆపడానికి యూజ్ అయితదనమాట. అట్లా. మనకి మొత్తం దీనిలో భాగంగా మనకేందంటే 35 బాలల గృహాలు పనిచేస్తున్నాయి. అట్లా ఇగ 2023, 24కి సంబంధించిన విజయాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ ఫిగర్స్ అని నేనేం చెప్పట్లేదు. సో, అది మీరు చదువుకోండి. అది. నెక్స్ట్ వచ్చేసి జువైనల్ వెల్ఫేర్ అండ్ హ్మ్. కరెక్షనల్ సర్వీసెస్ అనమాట. అంటే మనకి ఈ ఉంటారు కదా! అంటే మనకి జువైనల్ జస్టిస్ చట్టం 2000 ప్రకారం మనకేందంటే, ఈ ఎవరైతే బాల నేరస్తులుంటారో వాళ్ళకి సంబంధించిందనమాట ఇది. వాళ్ళ రక్షణ గురించయితే ఇది యూజ్ అయితదనమాట. సో, మనకి దానికేందంటే, ఈ 18 సంవత్సరాల కంటే తక్కువున్న వయసుంటారు గదా! వాళ్ళు అదేవిధంగా ఈ నిర్లక్ష్యానికి గురైనటువంటి బాల నేరస్తులుంటారు కదా! వాళ్ళ సంరక్షణ గురించి, వాళ్ళ పునరావాసాల అంటే సేవలను అందించడం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఎవరైనా పిల్లలు జైలుకెళ్తారు. రిలీజ్ అయితారు. రిలీజ్ వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇట్లాంటి వాళ్ళ గురించి వాళ్ళకి సేవలను అందించడానికి యూజ్ అయితదనమాట. సో, మనకేందంటే జువైనల్ వెల్ఫేర్ సర్వీసెస్ కింద మనకేందంటే మొత్తం 7 గృహాలైతే ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నాయన్నమాట. 7 హోమ్స్ అయితే పనిచేస్తున్నాయన్నమాట. రాష్ట్రంలో 33 జువైనల్ జస్టిస్ బోర్డులనైతే ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఇది జువైనల్ సర్వీసెస్ గురించి. అదే విధంగా మనకి వికలాంగులు, ట్రాన్స్‌జెండర్‌లు మరి అదే విధంగా సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించిన వెల్ఫేర్ ఎట్లా వాటి గురించి తీసుకున్నటువంటి చర్యలన్నమాట. వాటి గురించి కూడా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకుంటుంది.
ఇంకా నెక్స్ట్ పంచాయతీ రాజ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మనకేందంటే, ప్రతి నెల మనకేందంటే, ఈ పెన్షన్‌లు ఇస్తుందనమాట. సో, పెన్షన్‌లు మంజూరు చేస్తుంది. సో, ఎంత అంటే రఫ్‌గా అడుగుతారు. 4.60 4.96 లక్షల మంది వికలాంగులు, అదేవిధంగా 15.42 లక్షల సీనియర్ సిటిజన్‌లకు పెన్షన్స్ అంటే ఎంతమంది పెన్షన్స్ ఎంతమందికి పెన్షన్ అందుతుందని కూడా అడిగే స్కోప్ ఉంటదనమాట. సో, ఇదేంటంటే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట ప్రభుత్వము. సో, వాళ్ళకి పెన్షన్ అందిస్తున్నారు. సో, అట్లా వాళ్ళకి ఎకనామికల్ బెనిఫిట్ అనేది జరుగుతదనమాట. తద్వారా వాళ్ళు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి స్కోప్ ఉంటదని గవర్నమెంట్ యొక్క ఆశ అన్నమాట. సో, అది. అట్లా ఈ విధంగా మనకి 2023, 24 ప్రకారం మనకేందంటే ఈ ఆహ్, పునరావాస పథకం కింద మనకేందంటే వాళ్ళకి ఈ కొన్ని స్వయం ఉపాధి యూనిట్‌లను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. తద్వారా 841 మందికి లబ్ధి చేకూర్చినట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఈ వివాహాలకి ప్రోత్సాహాలను అందిస్తుందన్నమాట. సో, అట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇగ వాళ్ళకు ఈ వృద్ధాశ్రమాలను ఏర్పాటు జేయడము అట్లాంటియన్నీ మనకి సంరక్షణ బాధ్యతలున్నయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట, సిరిసిల్ల, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో 14 వృద్ధాశ్రమాలు శాంక్షన్ అయినయి. అందులో 4 గృహాలను పూర్తి జేసినట్టు ఇక్కడ మనకి చెప్పడం జరిగిందన్నమాట. అట్లా అదొకటి. ఇంకా లింగ మార్పిడికి అంటే ట్రాన్స్‌జెండర్స్ ఉంటారు గదా! వాళ్ళకు సంబంధించినటువంటి స్కీమ్స్ గూడా మీకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, అవన్నీ నేను డిస్కస్ జేస్తలేను. మీరది చూసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ట్రాన్స్‌జెండర్‌లకు సబ్సిడీగా రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని చేస్తున్నట్టు. అంటే వాళ్ళు ఏదైనా ఒక చిన్న చిన్న బిజినెస్‌లు పెట్టుకోవడానికి 50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారనమాట. అట్లా. ఇంకా వాళ్ళకి ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ అదేవిధంగా ఐడీ కార్డులు గూడా జారీ చేయడం జరుగుతుంది. ఉస్మానియా మరియు గాంధీ హాస్పిటల్‌లో మనకి ఈ లింగ నిర్ధారణ శస్త్రచికిత్సలు, అదేవిధంగా హార్మోన్ల చికిత్సలు అట్లాంటి వాటిని చేయడానికి గూడా క్లినిక్స్‌ని ఏర్పాటు జేశారు. ఇంకా జిల్లాలలో మొత్తం క్లినిక్స్‌ని ఏర్పాటు జేశారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యం తోటి అట్లా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క ఈ పీడబ్ల్యూడీ హెల్ప్ లైన్ ఎంతంటే 155326 ఈ పీడబ్ల్యూడీ టోల్ ఫ్రీ నంబర్ గూడా 155326 అనేది లింగ మార్పిడి వ్యక్తుల యొక్క టోల్ ఫ్రీ నంబర్ అన్నమాట. అట్లా. నెక్స్ట్ వచ్చేసి మిషన్ శక్తి. ఈ మిషన్ శక్తి అనేది 2 ఉప పథకాలుంటాయన్నమాట. ఇందులో 2 ఉప పథకాలుంటాయి. దీనిలో భాగంగా మనకేందంటే మహిళల యొక్క భద్రత రక్షణ మరియు సాధికారతను పెంపొందించేటువంటి లక్ష్యంతోటి ఈ మిషన్ శక్తి అనే స్కీమ్‌ని తీసుకొచ్చారు. దీంట్లో 2 ఉప పథకాలుంటాయి. ఒకటి సంబాల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఒకటి సంబాల్ అని ఉంటది. ఒకటి సమర్థ్య అనేది ఉంటదన్నమాట. 2 సంబాల్, సమర్థ్య. ఈ సంబాల్ అంటే ఏందంటే దీనిలో భాగం ఏంటంటే సఖీ అనే సెంటర్స్ ఉంటాయన్నమాట. సఖీ వన్ స్టాప్ సెంటర్‌లు ఉంటాయన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే వుమెన్ హెల్ప్ లైన్ నంబర్ ఒకటుంటది. ఏంటి అది 181 అనేది వుమెన్ హెల్ప్ లైన్ నంబర్. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ హెల్ప్ ద్వారా ఏందంటే మనకి మహిళలకి రక్షణ కల్పించడం, అదే విధంగా వాళ్ళకి భద్రత కల్పించడం అనేది ఆహ్, దీన్ అనేది ముఖ్య ఉద్దేశ్యం అన్నమాట. తెలంగాణలో 36 వన్ స్టాప్ సెంటర్‌లయితే మనకి ఉన్నాయి అన్నమాట. సో, హింసకు గురైనటువంటి మహిళలు ఈ హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేయడం ద్వారా వీళ్ళకి సరైనటువంటి హెల్ప్ అయితే దొరుకుతదన్నమాట. మొత్తం ఇప్పటి వరకేందంటే మనకి హ్మ్. 62,448 కేసులైతే వీళ్ళు పరిష్కరించినట్టుగా చెప్పారన్నమాట. ఇంకా ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి ఈ హెల్ప్ సెంటర్‌కి 2,000,000 వరకు పైగా కాల్‌లొచ్చాయి. అదే విధంగా మనకి ఈ బేటీ పడావో, బేటీ బచావో స్కీమ్ కింద మనకి తెలంగాణలో ఈ 33 జిల్లాల్లో మనకి ఆహ్, వాళ్ళ యొక్క రక్షణ గురించయితే మనకి సంబాల్‌లో అంటే ఈ సంబాల్‌లో భాగమే అన్నమాట. ఈ బేటీ పడావో, బేటీ బచావో అనేది సంబాల్ స్కీమ్‌లోనే మనకి భాగము. సో, 33 జిల్లాల్లో ఈ బేటీ పడావో, బేటీ బచావో అనే స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సమర్థ్య ఉప పథకము. సమర్థ్య. సో, సమర్థ్య సబ్ స్కీమ్. సో, దీనిలో భాగంగా మనకేందంటే 20 శక్తి సదన్‌ల ద్వారా మనకేందంటే మహిళల సాధికారతను ప్రోత్సహిస్తాయన్నమాట. దీనిలో ఇక్కడ చూడండి మనకు లాస్ట్ టైమ్ అడిగారు. స్వధాగృహ్ అంటే మనకు స్వధా గృహాలు అన్నారన్నమాట. సో, ఈ సమర్థ్య ఉప పథకం కిందనే మనకి 18 గృహాలని అదే విధంగా 2 ఉజ్వల గృహాలని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. దీనిలో భాగంగా మనకేం చేస్తారంటే, ఈ అక్రమ రవాణా
చేయబడినటువంటి మహిళలకి అయితే దీనిలో భాగంగా మనకి ఈ ఆశ్రయం కల్పిస్తారనమాట. సో, కాబట్టి దేనికి సంబంధించినవి గూడా ఇంపార్టెంట్ అడగాలి. అదేవిధంగా 6 మంది సభ్యుల బృందంతో కలిగినటువంటి స్టేట్ హబ్ ఫర్ ఎంపవర్‌మెంట్. సో, కాబట్టి షీడబ్ల్యూ అనేది ఎంపవర్‌మెంట్ ఆఫ్ వుమెన్ అన్నమాట. సో, కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆహ్, హం వాటిని ఆహ్, షీడబ్ల్యూ అంటాం. అంటే వాటిని స్థాపించడం జరిగింది. అదేవిధంగా 33 జిల్లాల హబ్బులు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క హబ్‌లో 6 మంది సభ్యులతో కూడినటువంటి బృందం ఉంటది. సో, ఈ బృందాలు ఏం చేస్తాయంటే వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి వివిధ కార్యక్రమాలు వుమెన్స్‌కి అవగాహన కల్పించడం చేస్తదనమాట. ఇది సమర్థ్య ఉప పథకం కింద అన్నమాట. అదేవిధంగా మనకి ఈ సఖీ నివాస్ అనేటివి గూడా మనకి మహిళల యొక్క ఆహ్, వసతిని అంటే సురక్షితమైనటువంటి వసతిని కల్పించడానికి యూజ్ అయితాయన్నమాట. దీనిలో భాగంగా 14 వర్కింగ్ వుమెన్ హాస్టల్స్‌ని గూడా నిర్వహిస్తుందన్నమాట. సఖీ నివాస్ అది. అదేవిధంగా మనకి భరోసా కేంద్రాలన్నమాట. సో, కాబట్టి ఇవేంటంటే ఈ మహిళలకి పోలీసు, మెడికల్, లీగల్, ప్రాసిక్యూషన్ సర్వీసెస్‌ని అందించడానికి ఇవి యూజ్ అయితాయి. అదేవిధంగా వీళ్ళకి పునరావాస కేంద్రాలుగా గూడా యూజ్ అయితాయన్నమాట. మొత్తం 24 జిల్లాలు, 6 కమిషనరేట్‌లలో అదేవిధంగా హైదరాబాద్‌లోని 5 కేంద్రాల్లో మనకి హైదరాబాద్ మొత్తంలో 5 కేంద్రాల్లో 35 భరోసా కేంద్రాలనైతే ఈ నిర్వహిస్తుందనమాట. సో, ఈ డిపార్ట్‌మెంట్ అంటే మనకి వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అనేది ఆర్థికంగా మనకి ఈ కేంద్రాలనైతే నడిపిస్తుందన్నమాట. సో, ఇది మనకి వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి రక్షణ ఇనిషియేటివ్స్ అయితే ఇవి అన్నమాట. ఇది. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.